శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కోడిగుడ్డుతో మీరు రహస్యంగా ఈ యొక్క పరిహారం కనుక చేసినట్లయితే మిమ్మల్ని వద్దని చెప్పి దూరం పెట్టిన వ్యక్తి ఎవరైనా సరే మీరే కావాలని చెప్పి వెతుక్కుంటూ కేవలం 90 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి పడతారు. అంతటి పవర్ఫుల్ అయినటువంటి పరిహారం. కోడిగుడ్డు ఎంత శక్తివంతమైనదో మనకి ఆహార పరంగా కూడా తెలిసిన విషయమే. పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, రోజుకో కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, శక్తి, బలం వస్తుందని చెప్పి డాక్టర్లు కూడా సలహా ఇస్తూ ఉంటారు. మనకు ఆరోగ్యపరంగా కోడిగుడ్డు ఎంత మంచిదో అలాగే పరిహార పరంగా నెంబర్ 1 రిజల్ట్ అనేది కోడిగుడ్డు ఇస్తుంది. కోడిగుడ్డుతో ఏ పరిహారం చేసినా సరే అద్భుతమైనటువంటి కొన్ని క్షణాల్లోనే ఫలితం అనేది వస్తుంది. అలాగే ఇట్లాంటి పరిహారం ఎంతో శక్తివంతమైన పరిహారం అన్నమాట. ఇదేంటంటే, మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళు కూడా ఒకప్పుడు మనల్ని ఇంతే ఇష్టంగా ఇష్టపడి ఇప్పుడు మీరెవరో తెలియదన్నట్లుగా దూరం పెట్టేసేయడం, అలాంటి వాళ్ళ కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళని దారిలో తీసుకొచ్చుకోవాలన్నా వాళ్ళ ప్లేస్లో ఇంకెవరిని ఊహించుకోలేము అనుకుంటే ఈ కోడిగుడ్డుతో పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ప్రేమతో దారికి తీసుకువచ్చని కొంతమంది అంటారు. అవకాశం ఉంటే తీసుకోవచ్చు, దారిలో తీసుకొచ్చుకోండి. కానీ అందరూ కూడా ఒకేలా ఉండరు కదా. కొంతమంది చాలా మొండిగా ఉంటారు. దారికి తీసుకురావడానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది భార్యాభర్తలు చేసుకోవచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైనా దూరమైన వారు చేసుకోవచ్చు, ప్రేమించే వాళ్ళు చేసుకోవచ్చు, వన్ సైడ్ లవర్స్ ఎవరైనా సరే మీరేం చేస్తారంటే కోడిగుడ్డుని తీసుకొచ్చి, కోడిగుడ్డు అనేది కొద్దిగా పెద్ద సైజులో ఉన్నటువంటి కోడిగుడ్డుని ఒకదాన్ని తీసుకొచ్చి, అంటే నాటుకోడైనా పర్వాలేదు, మామూలు కోడిగుడ్డు అయినా సరే పర్వాలేదు, పగుళ్ళు లేకుండా మంచిగా ఫ్రెష్గా ఉన్నటువంటి కోడిగుడ్డును తీసుకుని వచ్చి సమస్యను మన చేతులారా తెలిసి తెలియకుండా చేసుకున్న సమస్యను చేతులతో మనం కడిగేసుకోవడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లా మీరు కొన్ని నియమాలతో చేయాలి. మీరు శుభ్రంగా స్నానం చేసి, అంటే ఇది మీకు స్నానం చేస్తే అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అయితే మీరు వచ్చేటప్పటికి ఈరోజు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. నాన్ వెజ్ అనేది మాత్రం పొరపాటును కూడా తినకూడదు. నాన్ వెజ్ తింటే మాత్రం ఈ పరిహారం చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి, ఒంటి స్నానమైనా సరే చేసి పరిహారం అది చేయాలి. నాన్ వెజ్ తిరిగి చేస్తే మాత్రం పరిహారం చేసే దానికి అసలు రిజల్ట్ ఉండదు. కాబట్టి మీరు ఆ ఒక్కరోజు, అంటే మీరు ఏ రోజైతే ఈ పరిహారం చేయాలి అనుకుంటున్నారో ఆ రోజున మీరు నాన్ వెజ్ కాస్త పక్కన పెడితే మీకు పరిహారం చేసిన ఫలితం అనేది ఉంటుంది. అలా కాకుండా తిన్న తర్వాత స్నానం చేస్తామన్నా కూడా ఇది మీకు కుదరదు. అందుకని మీరు నాన్ వెజ్ తినకుండా చేయాలి. అలాగే నలుపు రంగు బట్టలు, నీలి రంగు బట్టలు ఇలాంటివి మనం ఒంటి మీద వేసుకోకూడదు. అది వేసుకున్నా కూడా మనకి దోషం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి అవి అస్సలు వేసుకోకూడదు. మగవాళ్ళు అంటే ఈరోజు కొంచెం సేవింగ్ చేసుకోవడం, స్మోకింగ్ చేయడం ఇలాంటివి కూడా మగవారు చేయకూడదు. ఈ చేయాలనుకుంటే శుభ్రంగా ఉండి చేయాలి. ఆడవారు 5 days చేయకూడదు. మిగిలిన రోజు ఎప్పుడైనా సరే ఈ పరిహారం అని చేసుకోవచ్చు. ఇలాంటి నియమాలు పాటించి చేసుకోండి. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి కోడిగుడ్డు ఒకటాన్ని తీసుకోండి. తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో ఆ వ్యక్తి పేరుని కోడిగుడ్డు మీద రాయాలి. ఇప్పుడు అబ్బాయి కోసం చేస్తున్నారనుకోండి, ఆ అబ్బాయి పేరు రాయాలి. అమ్మాయి కోసం చేస్తే అమ్మాయి పేరు రాయాలి. అయితే బ్లాక్ కలర్ స్కెచ్తోని, పెన్సిల్తో కానీ ఏదైనా నలుపు రంగు దాంతో మాత్రమే రాయాలి. అయితే అమ్మాయి పేరు ప్లస్ అబ్బాయి పేరు, సపోజ్ వెంకటేష్ ప్లస్ రాధిక అలా రాసేసి చేతితో కోడిగుడ్డు పట్టుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. ఇలా మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలి, మా మధ్య ఉన్నటువంటి ద్వేషాలు అన్నీ కూడా తొలగిపోవాలని ఎడమ నుంచి 7 సార్లు, కుడి నుంచి 7 సార్లు తల చుట్టూ కూడా తిప్పుకొని కోడిగుడ్డును మీరు ఏం చేస్తారంటే, పారే నది ప్రవాహం ఉంటుంది కదా అక్కడ వదిలేసరండి. ప్రవాహం కానీ లేదంటే ఇక్కడ చెరువులు కానీ ఈ కోడిగుడ్డును మీరు ఎవరు తొక్కని చోట పగలకుండా విడిచిపెట్టిన రావాలి. అయితే ఆ కోడిగుడ్డు ఇంకా ఏమైపోయినా పర్వాలేదు,
పర్వాలేదు, తిన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, మనకు సంబంధం లేదు. మన సమస్య పోవాలి, చెడు అనేది పోవాలి, మాకు మంచి జరగాలి, మేము కలవాలి, జీవితంలో మేము ఎప్పుడు విడిపోకూడదని చెప్పి మీరు ఆ పేరు రాసేసి అక్కడే విడిచిపెట్టి రండి. ఎవరు చూడకుండా విడిచిపెట్టేసి రండి. అలా చేసి మీరు ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఎవరినైతే దూరంగా పెట్టేస్తున్నారో తెలుపు రంగులో ఉంటుంది కదా, లోపల పసుపు రంగు ఉంటుంది కదా సోనా, దీనికి శక్తులు అనేవి ఎక్కువగా ఉంటుంది. చెడునంతటినీ కూడా గ్రహించేసి మనకి మంచిని రిలీజ్ చేస్తుందనమాట. కాబట్టి చెడునంతటికి కూడా మన దాంట్లోకి పంపించేస్తాం కాబట్టి మంచిని పంపిస్తుంది. ఎందుకంటే కోడిగుడ్డు శక్తి అనేది ఉంటుంది కాబట్టి దానిలో జీవశక్తి అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అనేది 1000% రిజల్ట్ అనేది మంచిగా వస్తుందన్నమాట. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.